కానీ ఇప్పుడంటే మీరు ఇందాక చెప్పిన మాటనే కంటిన్యూ చేస్తాను. మిమ్మల్ని బాగా అంటే మీ విస్తృతిని, మీ పరిధిని బాగా అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసి ఇది చాలా బాగుంది డెప్త్, ఇది మీరు ఇలా రాయండి అనే డైరెక్టర్లు ఉన్నారా మీకు? ఉన్నారండి. ఎవరండి? ఎవరికైతే తెలుగు అర్థం కాదో వాళ్ళు. స్టేట్మెంట్ దీన్ని మీరే క్లారిఫై చేయాలి. నేను దాని మీద వ్యాఖ్యానం చెప్పను. నిజంగా వ్యాఖ్యానం ఏం కాదు. ఇప్పుడు నా పాటల్లో మంచి తేట తెలుగు పదాలు ఉపయోగించిన పాట తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువా కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శశితానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వే తెలుగు తీపి తాను నేను మనసు మేను. ఈ పల్లవులో మొదటి లైన్లో ఉపయోగించిన మొయిలు దగ్గర నుంచి ఆఖరి లైన్లో ఉపయోగించిన మేను వరకు ఈ సమకాలీన సంగీతంలోకి రాని పదాలు ఇవన్నీ. అవును. ఇది ఎందుకు ఒప్పుకున్నారంటే గౌతమ్ మేనన్ గారికి తెలుగు రాదు, నన్ను నమ్మారు కాబట్టి ఒప్పుకున్నారు. ఇదే పాటకి ఒక తెలుగు దర్శకుడు అయితే ఈ పాట అసలు జనబాహుళ్యంలోకి వచ్చేది కాదు. అసలు రికార్డింగ్ థియేటర్ వరకు కూడా వచ్చిండేది కదేమో. మీరు అన్నది కూడా సబబు. రికార్డింగ్ థియేటర్ వరకు వచ్చిండేది కాదు. స్వరాభిషేకంలో బాలు గారు ఈ పాట గురించి పొగిడితే మీరు ఇంత మనస్ఫూర్తిగా చెప్తున్నారు కాబట్టి నేను మనసు విప్పి చెప్తున్నానండి, ఈ పాటకి తెలుగు దర్శకుడు ఇన్ని తెలుగు పదాలు ఉపయోగించిన ఈ పాటకి తెలుగు దర్శకుడు అయ్యి ఉంటే గనక ఇది ప్రజల్లోకి వచ్చేది కాదు. అది విని ఒక దర్శకుడు అఫెండ్ అయ్యారండి. అవునా? అఫెండ్ అయ్యారు. మీరు అంతలా ఎలా అంటారండి, మీరు అలాంటి అంత మంచి పాట మాకు ఎప్పుడైనా ఇస్తే కదా, ఇచ్చినప్పుడు మేము ఒప్పుకోపోతే అనాలి కదా. అది మంచి పాట అని లేకపోతే గొప్ప పాట అని నాకు రాసినప్పుడు ఏం తెలియదు సార్. నాకు కలిగిన రసస్పందనని కాగితం మీద పెట్టాను, దాన్ని ఆయన అంగీకరించారు. అలా నేను ప్రయోగం చేస్తాను, దాన్ని మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే నేను ఖచ్చితంగా మీ పేరు చెప్పి నేను అప్పుడు స్టేట్మెంట్ చెప్పాను కదండి, దాన్ని ఉపసంహరించుకుంటాను అని చెప్తాను. రాయండి, దాన్నే ఉంది, ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తాను. అప్పుడు రేయిలో రిక్కల అని ఒక ప్రయోగం చేశాను. రిక్క అంటే నక్షత్రం, రేయిలో రిక్కల గాలిలో రెక్కల అని ఒక ప్రయోగం చేశాను. ఇది అదే అర్థం కాదండి. నేను మరి అర్థం కాదని మీరే అంటున్నారు కదా, ఇందులో ఎన్ని పదాలకు అర్థం తెలుసు మీకు తాను నేనులో? సో మీకు ఎలా అంటేనే చాలా మంది తెలియదు. అది పెద్ద జోకు. ఒక ఆయన ఎవరో ఆ యూనిట్ లో ఇంపార్టెంట్ ఆయన గౌతమ్ మేనన్ గారికి ఫోన్ చేసి మీరు పొరపాటున తమిళ పదం పెట్టేశారు, మొయిల్ అన్న పదం తెలుగులో లేదు అంటే, అదేంటి అది తమిళ్లో అసలు మొయిల్ అన్న పదం లేదు, తెలుగులో ఉందో లేదో నాకు తెలియదు అన్నాడు. ఎవరు చెప్పారు? ఒక ఆయన తెలుగు పండితుడు తెలుగు పండితుడు మీరు లిరిసిస్ట్ తోనే మాట్లాడుకోండి అంటే, అప్పుడు నేను మన ఘంటసాల గారి పాట ఉంది కదా, అదొకటి హాయ్ హాయిగా ఆమని సాగేలో మొయిలి రాజు అని ఒక ప్రయోగం. అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దాంట్లో మొయిలింపు ధార అని ఒక ప్రయోగం ఉంటది. ఇవన్నీ చెప్పి ఓహో నాకు తెలియని పదం కూడా ఒకటి ఉందన్నమాట అని పెట్టేసారు ఫోన్. అతడు సినిమాలో లాగా రాస్తారనమాట అన్నట్టు. అంటే పేర్లు చెప్పుకోవడం వల్ల అనవసరమైన వివాదాలు తప్పితే విషయం ఇది. పేరెందుకులేండి, పేరెందుకు కానీ పేరెన్నిక కన్నా వాళ్ళు ఉన్నప్పుడు పేరు మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తారు అది పట్టుకుని.